దేవుని వాక్యంలో నుండి మనము కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనము. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 6:20. కొరింథీ మొదటి పత్రిక 6:20. విలువ పెట్టి లేదా ముందు నుంచి చదువుతాం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుని మహిమ పరచండి అనే మాట రాయబడి. మీరు మీ సొత్తు కారు అనేది కదా, ఇట్లా చదవచ్చు. మీరు మీరు కాదు, మీరు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటే దాని అర్థం ఏంటి? మీరు మీ సొత్తు కారు అంటే మీరు మరొకరి సొత్తు, మీరు మరొకరి సొత్తు. మీరు కాదు, మీరు మరొకరి వారు. మీరు కాదు, మీరు మరొకరి వారు. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు అనే మాట. మీరెందుకు గారు? మీరు మీ సొత్తెందుకు గారు అంటే కారణం చెప్పినాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు కొనబడిన వారు అంటే దాని అర్థం ఏంటి? మిమ్మల్ని మీరన్నా అమ్ముకొని ఉంటారు, లేకుంటే మిమ్మల్ని ఎవడైనా అమ్మి ఉంటాడు. మీరు మిమ్మల్నైనా అమ్ముకొని ఉంటారు, మీరు మిమ్మల్ని మరొకడైనా అమ్మి ఉంటారు. మిమ్మల్ని మీరు అమ్ముకొని ఉన్నారు అని అంటే మీ విలువ మీకు తెలిసి ఉండదు. మిమ్మల్ని మరొకరు అమ్మినారు అని అంటే మీరు ఇంకొకరికి సొత్తుగా బతికినారు, మీరు ఇంకొకటి ఆస్తిగా బతికినారు, ఇంకొకటి వస్తువుగా మీరు బతికినారు. అంటే వాడు ఏం చేసినాడంటే మిమ్మల్ని అమ్మినాడు. మీరు మీ సొత్తు కారు అని. ఎవరికి ఈ మాట రాసినాడు అంటే విమోచించబడిన విశ్వాసులకు ఆయన ఈ మాట రాసినాడు. ఎవరు వారు అంటే ఆ 6వ అధ్యాయములోని గతాన్నంతటిని చెప్పినాడు. 6వ అధ్యాయంలోని వారి గతాన్నంతటిని చెప్పినాడు. ఏమని చెప్పినాడు అంటే వారు ఎటువంటి వారు అని అనగా 9, 10, 11 వచనాల్లో 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటేరి. ఎట్టివారు అని అంటే అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోభులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకులవారు. అదనమాట. అట్టుంటారు మీరు. అందరూ కాదు, కొందరు మీరు అట్టివారై ఉంటిరి. కొరింథీ సంఘం మంచి మార్కెట్, వ్యాపార కేంద్రం. కొరింథీ సంఘం మంచి వ్యాపార కేంద్రం, వ్యాపారము కలిగినటువంటి పట్టణం. ఎక్కడ డబ్బు అధికంగా ఉంటుందో అక్కడ సమస్త దుర్మార్గం ఉంటుంది. ఎక్కడ డబ్బు అధికంగా ఉంటుందో అక్కడ సమస్త దుర్మార్గం ఉంటుంది. ఎందుకు అంటే డబ్బుని ఏం చేయాలో తెలియదు. డబ్బుంది కాబట్టి అది ఎక్కడికి నడిపిస్తుంది? ఎక్కువ శాతం డబ్బు ఎక్కడికి నడిపిస్తుంది అంటే
ఊరికే మతికి పెట్టుకునేటట్లుగా. డబ్బు ఎక్కడికి నడిపిస్తుంది అంటే గబ్బుకు నడిపిస్తుంది, అంతే. కాబట్టి వారి జీవితాల్లో మనం చూడగా కొరింథీయులంతా కూడా బహు ఇష్టానుసారంగా బతికినటువంటి వాళ్ళు. వారు ఎటువంటి వారు అనేటువంటి విషయాన్ని చూస్తే ఏముంది, ఒక మనిషి ఎంత దుష్టుడు కాగలడో, ఒక మనిషి ఎంత దుష్టుడు కాగలడో అంత దుష్టత్వం వారిలో ఉంది. అంత దుష్టత్వం వారిలో. ఇప్పుడు కనిపించేటువంటి వినిపించేటువంటి దుష్టత్వాలన్నీ కూడా ఇప్పటివి కాదు, ఎప్పటి నుండో, ఎప్పటి నుంచో. కాబట్టి మొట్టమొదటి మాట జారులు అని అన్నాడు. జారులు, జారిపోయేవారు. ఏ విషయంలో జారిపోయేవారు అని అంటే పరిశుద్ధత విషయంలో జారిపోయేవారు. జారుడు అని అనగానే మామూలు అర్థం దిగిపోయేవాడని కదా. జారుడు అంటేనే దిగిపోయేవాడని అర్థం. దాని అసలు అర్థం ఏమిటి అని అనగా, ఇక దానికి ఏం వివరణ చెప్పాల్సిన అవసరం లేకుండా వ్యభిచారము అని చెప్పొచ్చు. ఏదో పెళ్లి చేసుకునే పెళ్లి కానిలని ఈ మాటలన్నీ ఏమన్నా కానీ జారులు అని అనగా వ్యభిచారము అని అర్థం. తమది కాని దేహముతో కలిసిపోవడం, అది జారత్వం. కాబట్టి ఇప్పుడు కనిపించేవన్నీ కూడా ఎప్పుడో 2000 ఏళ్ల కిందట ఉన్నటువంటి విషయాలు. ఇప్పుడు అధికంగా కనిపిస్తున్నట్లుగా ఉన్నా ఇంతకు ముందు కూడా అధికంగానే ఉన్నవి. ఆ తర్వాత ఇక్కడ వ్రాసింది, ఆడంగితనము గలవారు పురుష సంయోగులు అనే మాట వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పటివి కావు, ఎప్పటివో. అట్టివారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని చెప్పి, మీలో కొందరు అట్టివారై ఉంటిరి, ఏం జరిగింది అని ఆ కింద రాశాడు. కాబట్టి కొరింథీ పట్టణస్థుల యొక్క దుర్మార్గమును గూర్చి ఇక్కడ వ్రాసినాడు. అట్లా ఒక మనిషి అంత దుర్మార్గానికి దిగజారడానికి గల కారణం ఏమిటి, అంత దుష్టత్వమునకు అట్టి పాపమునకు దిగజారిపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, దేవుని వాక్యము ఇలాగున చెప్పుతుంది. ఏమని అని అనగా, రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో ఒక వ్యక్తి అంత ఘోరమైన స్థితికి దిగజారిపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, రోమా పత్రిక 8:14లో, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అని అన్నాడు. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని అయి ఉన్నాను, పాపానికి అమ్మబడిన వాడను నేను అన్నాడు. పాపమునకు అమ్మబడినవాడు. అమ్మబడినవాడు అంటే అప్పగించుకుంటేనే అమ్మబడతావు. అప్పగించుకుంటేనే అమ్మబడతావు, అప్పగించుకొనకపోతే అమ్మబడ లేవు. కాబట్టి నేను పాపమునకు అమ్మబడిన వాడనై అని అన్నాడు. శరీర సంబంధిని, నేను పాపమునకు అమ్మబడిన వాడనైనా శరీర సంబంధిని అన్నాడు. అట్టి అమ్మబడిన వాడిని కొన్నాడు ప్రభు. అమ్మబడిన ఏమన్నాడు? కొన్నాడు. అమ్మబడిన వాడిని కొన్నాడు. ఎట్లా కొన్నాడు? విలువ పెట్టి కొన్నాడు.
విలువ పెట్టి కొన్నాడు. ఏం విలువ? వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు కాదు, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు వెండి బంగారములు కాదు, వెండి బంగారములు కాదు, వెండి బంగారములు కాదు, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు, ఎస్, వెండి బంగారాలు మాత్రం కాదు, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం మీరు కొన్నారు. అనగా మీరు విమోచించబడిన, మీ కొరకు చెల్లించబడిన విలువ ఉందే, అది సామాన్యమైనది కాదు. అది ఎటువంటిది అని అంటే చాలా విలువైంది. అమూల్యం అని అన్నాడు. మూల్యం అంటే ధర, అమూల్యం అంటే ధర కట్టలేనటువంటిది, వెల చెల్లించలేని వెల, చెల్లించలేని వెలది. అంటే ఎంత అంటే నువ్వు కొనలేవు, ఎంత అంటే నువ్వు కొనలేవు. నేనెందుకు కొనలేను? నేను మొత్తం ప్రపంచాన్ని అంతా కొనగలను అని అంటే అంతకంటే మించింది ఇది, అంతకంటే మించింది. ఇంకొక మాటలో చెప్పాలంటే నిన్నే కొనగలిగిన శక్తి కలిగింది. కాబట్టి వాక్యం మనకు చెప్పేటువంటి విషయం ఏంటంటే మీరు కొనబడినవారు, విలువ పెట్టి కొనబడినవారు. ఏమిటా విలువ అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము చేత కొనబడినవారు. సాధారణమైన వారు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు. ఎప్పుడైతే విలువ పెట్టి కొనబడ్డామో అప్పుడు మీరు మీ సొత్తు, మనం కాం, మన సొత్తు కాం, విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు అని అన్నాడు. మీరు మీ సొత్తు గారు, మీరేమై ఉన్నారు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇప్పుడు మీరేం చేయాలి అంటే మీ దేహముతో దేవుని మహిమపరచాలి. మీరేమై ఉంటిరి అంటే అమ్మబడిన వారు. మీరేమై ఉన్నారు అంటే మీరు కొనబడిన వారు. మీరేం కావాలి అంటే మీరు మహిమ పరచాలి. మీరు మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచాలి. అలాగున మనము దేవుణ్ణి మహిమపరచడానికి కొనబడిన వారము. మనం ఎవరు అని అనగా దేవుణ్ణి మహిమపరచుటకు కొనబడిన వారము. మనము దేవుణ్ణి మహిమపరచుటకు కొనబడిన వారము. ఇది మన ఫ్యూచర్, మన భవిష్యత్ ఏంటి అని అనగా దేవుణ్ణి మహిమ. మన ఫ్యూచర్ ఏంటంటే దేవుణ్ణి మహిమ, మన భవిష్యత్ ఏంటంటే దేవుణ్ణి మహిమ పరచటం. మన గతం ఏమిటి అని అంటే మహిమను కోల్పోయిన బ్రతుకు, అది మన గతం. మన భవిష్యత్ ఏమిటంటే మహిమకరముగా బతుకుట. మన స్థితి ఏమిటి ప్రస్తుతం అనంటే కొనబడిన స్థితి. మనం ప్రభు చేత కనబడిన వారు. మొత్తానికి ఒకటి సత్యం, మొత్తానికి ఒకటి సత్యం. ఏంటి సత్యం అంటే అవతలైనా అమ్మబడిన వాళ్ళమే, యువతలైనా అమ్మబడిన వాళ్ళమే. అవతలైనా ఒక స్వాధీనములో ఉన్నాం, యువతలు కూడా ఒకరి స్వాధీనములో ఉన్నాం, అంతే. అవతల అపవాదికి స్వాధీనములో ఉండిన వాళ్ళం, యువతల యేసు క్రీస్తు యొక్క స్వాధీనములోనికి వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచండి. ఇక్కడ మీరు మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచండి అనేటువంటిది ఇక్కడ విషయం. మీ దేహముతో మీరు దేవుణ్ణి మహిమ పరచండి. ఎందుకు అంటే అక్కడ మీ దేహముతో పూర్తిగా దుర్మార్గంగా జీవించరు. అంటే సాతాను దగ్గర మీ దేహానికి భ్రష్టత్వంలో పూర్తి
పూర్తి న్యాయం చేసినారు మీరు. అర్థమైంది మాట. సాతాను దగ్గర మీ దేహాన్ని భ్రష్టత్వంలో ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు మీరు. ఇప్పుడు యువతలకు వచ్చిన తర్వాత దేవుడి దగ్గర మీ దేహాన్ని ఎంతగా మీరు దేవుని మహిమార్థమై వాడుకోవాలో అంతగా మీరు దేవుని మహిమ కోసం మీ దేహాన్ని వాడుకోండి అని చాలా గట్టిగా ప్రభు చెప్పినాడు. కాబట్టి దేవుని మహిమ పరచుట అది మన యొక్క ధ్యాన భాగం. అది మన యొక్క ధ్యాన విషయము. దేవుని మహిమ పరచుట, దేవుని మహిమ పరచుట. విలువ పెట్టి కొనబడిన వారు మీరు దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు మీరు దేవుణ్ణి మహిమ పరచండి అని అన్నాడు. అది ప్రభు చాలా గట్టిగా ఇచ్చినటువంటి ఆజ్ఞ. విలువ పెట్టి కొనబడిన వారు దేవుణ్ణి మహిమ పరచండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహంతో దేవుణ్ణి మహిమ పరచకపోతే నష్టమేంటి అంటే, విలువ పెట్టి కొనబడినటువంటి మీరు మీ దేహంతో దేవుణ్ణి మహిమ పరచకపోతే, మొదటిది మీరు కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు అని తెలియదు. ఆ మాటకు అర్థమే ఉండదు. అంటే మీరు దేనికోసమే విమోచించబడ్డారో ఆ ఉద్దేశమును మీరు మరచిపోయినట్లు లెక్క. అది లేనట్టే, ఆ ఉద్దేశం లేనట్లే, ఆ ఆలోచన లేనట్లే. మీ దేహముతో మీరు దేవుణ్ణి మహిమ పరచుట. అట్లా కాకపోతే కనుక మీ మీద పెట్టబడినటువంటి పెట్టుబడి ఉందే, ఏంటది? మీ మీద పెట్టుబడి ఏంటది? అమూల్యమైన రక్తం. అది మీ విషయంలో నిష్ప్రయోజనం అవుతుంది. అది మీ విషయంలో నిష్ప్రయోజనం అవుతుంది. ఎప్పుడు మీరు దేవుని మహిమ కోసం బతకపోతే మీ మీద పెట్టబడినటువంటి ఆ పెట్టుబడి, అమూల్యమైన రక్తం, అది నిష్ఫలం, వ్యర్థమవుతుంది. మీరు మీ దేహంతో దేవుని మహిమపరచకపోతే, దేవుని మహిమార్థమై బతకపోతే, దేవుడు మీ ఎడల ఉద్దేశించినటువంటి ఉద్దేశం, దేవునికి మీ ఎడల ఉన్న ఉద్దేశం అదేమవుతుంది? అది కూడా వ్యర్థం అవుతుంది. కాబట్టి మీ దేహముతో మీరు దేవుణ్ణి మహిమపరచాలి. కొత్త నిబంధన విశ్వాసులకు దేవుడిచ్చినటువంటి గట్టి ఆజ్ఞ ఏమిటి అని అనగా, మీరు నా మహిమార్థమై బతకాలి. అంతే, మీరు నా మహిమార్థమై బతకాలి అని ఆయన గట్టిగా చెప్పాడు. ఆ మాటకొస్తే కొత్త నిబంధన అయితేనే పాత నిబంధన అయితే దేవుని పిల్లలు దేవుని మహిమార్థమై బతకాలి, దేవుడి మహిమ కోసం బతకాలి. అంతే, దేవుడి మహిమ కోసం బతకాలి. ఒక మాట, కుటుంబ జీవితానికి వస్తే భార్య తన భర్త కోసం బతకాల్సిందే, భర్త తన భార్య మరియు పిల్లల కోసం బతకాల్సిందే. అంతే. అప్పుడప్పుడు అనే మాట మనం వింటుంటాం కదా, పిల్లల కోసం అని. ఎస్, ఒకరి కోసం ఒకరు బతకడం కొరకు వారు ముడివేయబడ్డారు. ఒకరి కొరకు మరొకరు బతుకుట కోసం వారు విమోచించబడ్డారు, వారు జతపరచబడ్డారు. కనుక మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము కూడా ఆయనతో జతపరచబడిన వాళ్ళం. అందులో అనుమానం ఏం లేదు, జతపరచబడిన వాళ్ళం. నువ్వు నా సొత్తు అంటే ఏమని అర్థం? ఆయన హక్కు మనం, మీరు మీ సొత్తు గారు.
మీరు కొనబడిన వారు నా చేతిలో ఉన్నారు అని అంటున్నాడు అని అంటే ఎవరమని అర్థం అని అనగా నిస్సందేహంగా మనము ఆయన సొమ్ము, మనం ఆయన సొత్తు మయంపరచాల్సింది. అట్లా లేకపోతే కనుక జీవిత ఉద్దేశం వ్యర్థం, నిష్ఫలమవుతుంది అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచాలి. కొత్త నిబంధన విశ్వాసులకు ఆజ్ఞగా చూస్తాం. కొత్త నిబంధన సంగతి ఏమిటి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, నా నిమిత్తము, నా కోసం, నా నిమిత్తము నేను నిర్మించిన జనుడు. నా కోసం, అంతే. నా కోసం, నేను నిమిత్తం, నా నిమిత్తం నేను నిర్మించిన నా జనులు అన్నాడు కదా. ఆ తర్వాత 60వ అధ్యాయం 21వ వచనం. 60వ అధ్యాయం 21వ వచనం. నీ జనులందరూ నీతిమంతులందరూ నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన నన్ను నేను మహిమపరుచుకున్నట్లు అనే మాట రాయబడింది. 43వ అధ్యాయం 7వ వచనం. నా నిమిత్తము, నా మహిమ నిమిత్తము నేను సృజించిన, ఎందుకు సృష్టించినాడంట ఆయన మనలను? తన మహిమ నిమిత్తము, తన మహిమ నిమిత్తము సృష్టించిన, తన మహిమ నిమిత్తము సృష్టించిన జనులు. దేవుడు వారిని తన మహిమార్థమై సృష్టించినాడు. అది మనం గుర్తుంచుకోవాలి. దేవుడు వారిని తన మహిమార్థమై సృజించెను అంటే మనలను కూడా. ఇది ఇశ్రాయేలును గూర్చి వ్రాయబడిన మాటే. ఇది ఇశ్రాయేలును గూర్చి వ్రాయబడిన మాట. మనలను కూడా అంతే. పాత నిబంధనలోని ఇశ్రాయేలీయులను, క్రొత్త నిబంధనలోని మనలను వెరసి దేవుడు తన మహిమార్థమై సృష్టించినాడు. వారి పాత్ర మనకు ఇప్పుడు అవసరం లేదు, మన పాత్ర అవసరం. కానీ వారిని కూడా తన మహిమార్థమై సృష్టించినాడు. 43:7. నా నిమిత్తం నేను నిర్మించిన జనుడు. యెషయా గ్రంథం 60:21లో నేను మహిమపరుచుకున్నట్లు నేను వారిని నాటినాను. కొంచెం ఉండు సుదర్శన్. మహిమ కొరకు నేను సృష్టించిన అన్నాడే. ఇప్పుడు వాక్యం చెబుతున్నమాట. క్రొత్త నిబంధన విశ్వాసులుగా, పాత నిబంధన విశ్వాసులుగా వాళ్ళు ఎట్లా దేవుని మహింపరచాలి? ఆయన మాట వినాలి, అంతే. కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా దేవుని మహిమపరచడానికి 2-3 పద్ధతులేమి లేవు. వాళ్ళు మనం ఒకే విధంగా, వారైనా దేవుని మాట వింటేనే దేవునికి మహిమ, మనమైనా దేవుని మాట వింటేనే దేవునికి, అంతే అంతే. నా మాట వినండి, నా మాట వినండి, నా మాట చొప్పున బతక, నా మాట వినండి అని కదా. నా మాట విని ఎడల మీకు ఈ క్షేమం. నా మాట వినకపోతే ఈ శాపములన్నీ మీ మీదికి. నా మాట వింటే ఆశీర్వాదం, నా మాట వినకపోతే క్షామము కలుగును, శాపము వచ్చును అన్నాడు. కాబట్టి ఆయన మాట వింట, అది ప్రధానమైన విషయం. అయితే ఏ విధంగా మనం దేవుని మహిమపరచగలము అని అనగా, రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వచనము. రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వచనము. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమ పరచి
అవిశ్వాసము వలన సందేహింపక దేవుని మహిమపరచనంటే విశ్వాసము వలన దేవుని మహిమ విశ్వాసము వలన దేవుని మహిమ పరచుట. విశ్వాసము వలన దేవుని మహిమ పరచుట, అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. విశ్వాసము వలన దేవుని మహిమ పరచుట, అది గుర్తుంచుకుందాం. విశ్వాసము వలన దేవుని అంటే దేవుని మాటను విని విశ్వసించుట వలన. మనం ఎలాగున్న దేవుని మహిమపరచగలమంటే ఆయన మాట విని విశ్వసించుట వలన. మాట వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, విశ్వసించే వాళ్ళే తక్కువ. వినువారు ఎక్కువ, విశ్వసించువారు తక్కువ. విశ్వాస ప్రకారముగా ప్రవర్తించువారు ఇంకా తక్కువ. కనుక అబ్రహాము ఒక గొప్ప ఉదాహరణగా మనకు కనిపిస్తాడు. ఏమిటా గొప్ప ఉదాహరణ అని అనగా, అబ్రహాం యొక్క గొప్ప ఉదాహరణ ఏమిటంటే విన్నాడు, విశ్వసించినాడు. అక్కడ రాయబడినమాట, విశ్వాసమందు బలహీనుడు కాక, బలహీనుడు కాక, బలహీనుడు కాక. ఇంతకుముందు ఒక మాట చెప్పినాం కదా, కాక అంటే ఏమని, మన ప్రాంతపు అర్థం ప్రకారంగా కాక అంటే ఏమని? కాక అంటే వేడి, కాక అంటే వేడి. మనిషి కాక మీద ఉన్నాడే అని. బలహీనుడు కాక, బలహీనుడు, బలహీనత కాకనే, అంతే కదా, బలహీనత కాకనే. ఇక వారు ఇద్దరు కాక, ఇక వారు ఇద్దరు కాక ఏక శరీరమై ఉందురు. ఇద్దరు కాక అంటే ఇద్దరు కాకనే, ఎంత కదా. మందులు కాక అంటే మందులు కూడా వేడే, ఇద్దరు వేడే, మందులు వేడే, బలహీనత కాబట్టి నష్టపుచ్చుతాయి. అందువలన బలహీనులు కాకండి, విశ్వాసమందు బలహీనులు కాకండి. విశ్వాసం కలిగిన వాడు మాత్రమే దేవుణ్ణి మహిమ పరుస్తాడు. అప్పుడప్పుడు అవిశ్వాసపు ఛాయలు కనపడతాయి. ఏమిటా ఛాయలు అంటే, అవిశ్వాసపు ఛాయలు ఏంటంటే, ఆదికాండం 15లో మొదటి నుంచి, అబ్రహమా నీ బహుమానం అధికమగును అని అంటే, ఎంత ఇస్తేమయ్యా దాన్ని అనుభవించడానికి? సంతానం లేదే, కుమారుడు లేని వాడను, సంతానము లేదు నాకు అంటే అన్నాడు. బయటికి తీసుకొని వచ్చి ఆకాశ నక్షత్రములను చూపించినాడు. నీ సంతానం అట్లగును అంటే అబ్రహాము యెహోవాను నమ్మినాడు. అది ఆయన అతనికి నీతిగా, ఇట్లా చెప్పాల మనకు అర్థమయ్యేటట్టుగా. ఎంత తిక్కొని అబ్రహాము, నువ్వు పైకి చూపించి నీ సంతానం అట్లయితుందంటే నమ్ముతుండవే. మనల్ని కదా తీసుకుపోయి ఒక 100 ఎకరాలు చూపించి ఇదంతా నీకు ఇచ్చసూడు అంటే మనం నమ్ముతామా? నమ్మం. ఆకాశ నక్షత్రములను చూపించి, ఇసుక రేణులను చూపించి నీ సంతానం ఇట్లయితుంది అంటే అబ్బా సాల్లేని అన్నాడు. అప్పటికి ఎవరు లేరు, ఒకడు కూడా లేడు. అంతమంది అవుతారు నీ సంతానం అంటే, ఇప్పుడు ఒకడు కూడా లేడు. అందుకే విశ్వాసం మనకు ఆధారం లేనప్పుడే నమ్మినాడు. ఒక మాట చెప్పాలంటే, దేవునికి విశ్వాసం అందు తిక్కొల్లు కావాల. వాడు ఏం చెప్పినా నమ్ముతాడు తిక్కోడు అని అంటారే. విశ్వాస విషయంలో దేవునికి కావాల్సిన దేవుడు తిక్కోడు కావాలి. అంటే ఏమి చెప్పినా నమ్మేది ఎవరు? ఏమి చెప్పినా నమ్మేది ఎవరు అని అంటే పిల్లలు,
దాన్ని పసితనాన్ని మన ప్రాంతీయ భాషలో తిక్కోడు అని అంటాం. తిక్కోడు అంటే అమాయకుడు అని అర్థం. మనము భక్తి జీవితంలో చాలా తెలివైన వాళ్ళమే గనుక అయితే దేవుడు సరేలే నా తెంపనింది నీకు అనుకుంటాడు. భక్తి జీవితంలో చాలా తెలివిగా మనం ప్రవర్తిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే, దేవుడా నీ భక్తి పని చేయదు, ఇట్ట కొంచెం ఉపాయం ఉంటేనే పని అవుతుంది. కొంచెం తెలివి ఉండాల, లేకపోతే కనుక కుదరదు. నువ్వు చెప్పినట్టుగా స్ట్రైట్గా పోతే అది అయ్యే పని అది ఏం కాదు. మేము లోకానికి చాలా వెర్రి వాళ్ళలాగా కనపడతామయ్యా అని అన్నట్టు అనమాట. అంచేత విశ్వాసము కలిగిన వాడై నమ్మినాడు. విశ్వాసము కలిగిన వాడై ఆయనకి ఎవరు కావాలంటే తన మాటను అమాయకుల మాదిరి, తిక్కోడంటే మన ప్రాంత భాషలో అమాయకుల మాదిరి అట్లా చెప్పిందంతా నమ్మడం, దేవుడు చెప్పిన ప్రతిదానిని నమ్మడం. అటువంటి వారు ఆయనకు వారు ఆయన మాట విని విశ్వసించటం వలన దేవునికి మహిమ కలుగుతుంది. అది ప్రభు చెప్పిన మాట. విశ్వసించండి. దేవుడు ఏం చెప్తాడో ఈ 2 రోజుల్లో, ఆయన వాక్యం ఏ విధంగా మన దగ్గరకు వస్తుందో ఆ మాటను ఉన్నది ఉన్నట్లుగా వినండి, విశ్వసించండి. దేవుడు తప్పనిసరిగా ఆయన మనకు జవాబును అనుగ్రహిస్తాడు. వినండి, తప్పనిసరిగా దేవుడు తన మహిమార్థమై వాడుకుంటాడు. విని విశ్వసించుట వలన, విన్నాడు విశ్వసించినాడు. ఇంచుమించుగా 10 ఏండ్లు అయింది అని అనుకుందాం. అట్లా పిలిచినప్పటి నుంచి 10 ఏండ్లు అయింది, రైట్. నేను నీ సంతానం అంట చేస్తాన్నాడు, కాలే. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చినాడు? 15వ అధ్యాయం ఆదికాండం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం. ఆదికాండం 15, 16, 17. 15వ అధ్యాయంలో ఇంకా 10 ఏళ్ళు అయినాయో లేదో తెలియదు. 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఖచ్చితంగా 10 ఏళ్ళు అయినాయి. 17వ అధ్యాయానికి వచ్చేసరికల్లా 24 సంవత్సరాలు అయినాయి. అంటే పిలిచినప్పటి నుంచి అబ్రహామును దేవుడు ఏం చేస్తున్నాడంటే ఊరిస్తున్నాడు అనమాట. అట చూడు అట ఎచ్చా అంటాడు, ఇటు కిందికి చూడు ఇటు చూడు ఇట ఎచ్చా అని అంటాడు. మనమే కనుక అయింటే ఏమనిందు? మనమే కనుక అయింటే ఏమనిందు? సార్లే 24 ఏళ్ళ నుంచి చెప్తుండవు, ఇంకా తిక్కొల్లం అనుకుంటేవా అని అంటాం. అందుకే మనం కాదన్నమాట, మనం కాదు. అబ్రామే, మనం కాదు. 10 ఏళ్ల ముందు చెప్పినాడు, 14 ఏళ్ల తర్వాత కూడా ఏం చెప్తున్నాడంటే, అబ్రామ్ నువ్వు నా సన్నిధిలో నడుచుకో, నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు. 17వ అధ్యాయం. ఎందారహితుడే, నీకు సంతానాన్ని ఇస్తాను అని అంటున్నాడు. నీ పేరు ఇక మీదట అబ్రాం కాదు అబ్రహాం, నీ భార్య పేరు శారాయి కాదు శారా అని అన్నాడు. అప్పుడు అబ్రాహం ఎందుకు లేనంతో, ఆ లేనంత ఎందుకు లేదు, ఉన్నోడిని దీవించు అని అంటే అంత కుదరదు, నేను చెప్పినా నీ ఇస్తానని, కాబట్టి ఇస్తాను. అతనితో నా నిబంధనను స్థిర. అబ్బో కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడే, అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ. ఇంతకు ముందు సంతానాన్ని ఇస్తానని అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? లేలే తప్పకుండా ఇస్తాను, అతనితో నా నిబంధనను స్థిరపరుస్తాను. ఇంకా పేరు కూడా చెప్పినాడు. పేరు చెప్పటాలకల్లా దగ్గరుంది అనుకున్నాడు. అతనికి నువ్వు ఇస్సాకను పేరు పెడతావు అని అన్నాడు. అంటే 1 సంవత్సరం ముందు వరకు కూడా ఏమంటున్నాడంటే ఇస్తానని అంటున్నాడు.
24 ఏండ్ల నుంచి ఇస్తానంటుంటే 24 ఏండ్ల నుంచి నమ్మెత్తి కూడా అబ్రాహాము 24 ఏండ్ల నుంచి నమ్ముతున్నాడు ఆ మాట. అందుకు దేవుడు ప్రపంచము మరచిపోలేనటువంటి వ్యక్తిగా దేవుడు అబ్రహామును చేసినాడు. ప్రపంచం మర్చిపోదు. ఈ భూమి బతికినంత కాలం ఆయన పేరు పెట్టుకోవాల్సిందే, ఆయనను గూర్చి మనం చెప్పుకోవాల్సిందే. అంత గొప్పగా చేసినాడు. ఆయనకు అదే కావాల్సింది. ఏంటంటే ఆ సాధారణమైన విశ్వాసం. అది కావాలి. సాధారణమైన విశ్వాసం అదే కావాల్సింది. కాబట్టి మొదటి విషయం ఏంటి అని అనగా ఆయన వాక్యాన్ని విని విశ్వసించుట. అది మొదటి సంగతి. కాబట్టి గుర్తుంచుకుందాము, ఆయన మాటను మనం విని విశ్వసిద్దాం. రెండవ మాట, గలతీ పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనం 23, 24. గలతీ పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనం 23, 24. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ. ఆహా, అసలు నిన్ను బట్టి దేవునికి మహిమ కావాలి అంటే, నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలి అంటే మునుపు నాకు ఇప్పటికీ ఏం కనిపించాలి? తేడా, భేదం. మునుపటికి ఇప్పటికీ తేడా కనిపించాల్సిందే. దేవునికి మహిమ కలగాలి అంటే మునుపటికి ఇప్పటికి తేడా కలగాల్సిందే. దేవునికి మహిమ కలగాలంటే మునుపటికి ఇప్పటికి తేడా తేడా చూపించాల్సిందే. తేడా రావాల్సిందే. మునుపటికి ఇప్పటికి తేడా రావాల్సిందే. మునుపటికి ఇప్పటికి తేడా చూపించాల్సిందే. మనం తప్పదు. మునుపటికి ఇప్పటికి తేడా కనిపించాల్సిందే. దీన్ని ఏమంటారంటే సాక్ష్య జీవితం అని అంటారు. ఆహా, మునుపు హింస పెట్టినవాడు, మునుపు పాడు చేసిన వాడు ఇప్పుడేం చేస్తున్నాడట? బాగు చేయుచున్నాడు. మునుపు హింస పెట్టినవాడు ఇప్పుడేం చేస్తున్నాడు? మంచివాడైనాడు. హింసకుడు, దూషకుడు ఇప్పుడేమయ్యాడంటే మంచివాడైనాడు. మంచివాడైనాడు. సాక్ష్యం అంటే ఇది. గతానికి ఇప్పటికి ఎంత తేడా అంటే చిమ్మ చీకటి నిండుగా ఉన్నటువంటి రూములో లైట్ వేస్తే ఎంత వెలుగొస్తుందో అంత తేడా. మునుపు చీకటి, ఇప్పుడు గతం, ప్రస్తుతం. ఈ రెండిటికి తేడా కనిపించకపోతే దేవునికి మహిమ గాని. మనతో దేవునికి వచ్చిన సమస్య ఏంటంటే అదే. ఏంటి? పాతది ఎంత పులివినా పోవడంలే, పాతదాన్ని ఎంత ఉతికినా పోవడం. మార్కెట్లోకి ఎన్ని కొత్త సబ్బులు వచ్చినా కానీ గుడి మరకలు మాత్రం పోవడం. ఎంత పవర్ఫుల్ సర్ఫ్ వచ్చినా కానీ ఓకే, ప్రకటన మాత్రమే. ఏంటి ప్రకటన? మరకలను క్షణంలో మటుమాయం చేస్తుందనే ప్రకటన. కానీ మన గుడి మరకలు మాత్రం పోవడం. ఊకే ప్రకటననే అత్యంత శక్తి కలిగిన దైవజనుడు అని, దేశ విదేశాల్లో బహుబలముగా వాడబడుచున్న దైవజనుడు అని మొత్తం ఎంతమంది వచ్చి చెప్పినా కానీ మన మరక మాత్రం, ఎందుకంటే నచ్చదు మనకు. పాత జీవితంలో ఏ రుచిని మరిగి బతికినామో క్రొత్త జీవితానికి వచ్చిన తర్వాత అది పోవడం. అది పోవడం.
పాత జీవితంలో రుచి కలిగి జీవించిన కొత్త జీవితంలో అది పోవడంలే. ఒక మూలన అది దాపెట్టుకొని ఉంది. తన సమయ సందర్భాలను బట్టి అది బయటకు వస్తుంది. అక్కడనే సాక్ష్యము దెబ్బతింటుంది. తెలిస్తే అందరిలో సాక్ష్యం దెబ్బతింటుంది, తెలకపోతే మన సాక్షి విషయంలో సాక్ష్యం దెబ్బతింటుంది. ఏదేమైనా సాక్ష్యాన్ని కలిగి జీవించటం దేవునికి మహిమ. సాక్ష్యమును కలిగి బతకడం దేవునికి మహిమ. నన్ను చూసిన వాళ్ళందరూ హింసకుడు మారిపోయినాడు, దూషకుడు మారిపోయినాడు. ఇంతకుముందు మనమంటే అసలు గిట్టేది కాదు, పడేది కాదు. కానీ ఇప్పుడు అతడు పూర్తిగా నన్ను బట్టి వారు దేవుని మహిమ. దాని అర్థం ఏంటంటే నన్ను బట్టి మరింత బలపడిరి అని. నన్ను బట్టి వాళ్ళు మరింత ఎట్ట బలపడినాడు అని అంటే, ఉంటే ఇట్లా ఉండాలి చూడు, అంటే పౌలు లెక్క ఉండాలి. అది ఎట్లా అని అనగా మనకు మధ్య సంబంధం ఎట్లా అంటే, ఉంటే పౌలు లెక్క ఉండాలి చూడు, మారితే అట్ట మారాలి చూడు, అట్లా మారితే అట్ట మారాలి. ఇంత మనిషి ఎట్ట మారిపోయినాడబ్బా! దోషకుడు, హింసకుడు, హానికరుడు, సాధు జంతువు అయిపోయినాడు. తోడేలాంటి మనిషి ఏమైనాడు? గొర్రెలాంటి వాడైనాడు. సాధు మనిషి మారితే అట్ట మారాల చూడు. అది ఎట్ల మహిమ? మనిషికి మధ్య ఘనత. దాని వలన ప్రభువుకు వచ్చేటువంటి ఘనత ఏంటంటే, ఆయన ఎట్టటోళ్ళనైనా, అది ఆయన ఎటువంటి వారినైనా మారుస్తాడు. దేవునికి బాబా, దేవుడు ఎంత గొప్పోడబ్బా! దేవునికి మహిమ అంటే దేవుడు ఎంత గొప్పోడబ్బా! ఎట్లాటోళ్ళనైనా కానీ ఆయన మారుస్తాడు. అది దేవునికి మహిమ. వ్యక్తి ఘనత ఏంటి? మారితే ఆ మనిషి లెక్క ఉండాలి చూడు అని. ఇది ఏమైందంటే ఎప్పుడు బోలవడడం, ప్రభు క్షమించనడం, ఇదే కథ అయింది. జీవితకాలం అంతా ఇదే పని. క్షమించనేది. అందుచేత వ్యక్తిగత జీవితంలో ఘనత లేదు, శక్తి కూడా లేదు. వ్యక్తిగత జీవితంలో ఘనత లేదు, శక్తి లేదు. అందువలన సాక్ష్యం లేని కారణం చేత దేవునికి మహిమ రావట్లేదు. సాక్ష్యం లేని కారణం చేత దేవునికి మహిమ సంగతి అటు ఉంచండి. ఒక రకంగా చెప్పాలి అని అంటే కనుక వినాలి. కొంతమంది చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు అంటే, కొంతమంది ఇంక ఈ బతకడం కంటే సావడమే మేలు అని కొంతమంది కదా. కొంతమంది ఇంకా నేను ఈ బాకీలలో తీర్చలేను కాబట్టి నేను బతకడం కంటే సావడమే మేలు. అట్లా వాళ్ళు ఈ సంసారం నేను చేయలేను కాబట్టి బతకడం కంటే సావడమే మేలు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇట్లాంటి బతకడం కంటే ఈ బతకపోవడమే మంచిది అనుకుంటున్నారు కదా. ఆ తెగింపు సావాలి అంటే సామాన్యమైంది కాదు. ఆ తెగింపు ఒకవేళ ఉరి పోసుకొని చచ్చిపోయేటోళ్ళను అటు సడన్ గా పట్టుకుంటే వాళ్ళు సావాలని కోరుకోరు. ఎందుకంటే మరణములు ఉండేటువంటి భయం వాళ్ళకు తెలుసు కాబట్టి తప్పని పరిస్థితుల్లో చచ్చిపోతారు అంతే.
కానీ వాళ్ళు చచ్చిపోతున్నారు అనే సందర్భంలో గనుక పట్టుకుంటే వాళ్ళు చావడానికి ఇష్టపడరు. ఎందుకంటే మరణము యొక్క భీతి, లేకుంటే మరణం యొక్క ఆ స్థితి ఏమిటో వాళ్ళకు అర్థం ఉంటుంది అనమాట. మరణం యొక్క భయంకర స్థితి ఏమిటో వాళ్ళకి అర్థం ఉంటుంది కాబట్టి చావడానికి ఇష్టపడరు. దుంకి సావాలని దుంకినారు, పోతుంటే గడ్డనేస్తే కనుక ఇష్టపడరా? ఇష్టపడతారు. చాలు ప్రియులారా, అది నేను ఈ బతుకు బతకకూడదని ఎందుకు రాకూడదు ఆ నిర్ణయం భక్తి జీవితంలో? భక్తి జీవితంలో నేను ఈ బతుకు బతకకూడదు, నేను నా పాత బతుకు బతకకూడదు, ఆ పాత వాసన నేను పోగొట్టుకోవాలి, నేను ఎందుకు ఇట్ట బతకాలి అని ఎందుకు అనుకోకూడదు? అనుకోవాలి, ఖచ్చితంగా అనుకుని తీరాలి. అట్లా అనుకున్నాడు కాబట్టి ఇక చాలు అనుకున్నాడు. వాళ్ళు ఏమనుకున్నాడు? ఇక చాలు అని పేతురు అన్నాడు, ఇక చాలు అన్నాడు. ఇంతకుముందు అంజన ఇష్టం నెరవేర్చుంటే గతించిన కాలమే, ఇంక చాలు అని అనుకున్నాడు కదా. పౌలు ఏమన్నాడంటే నీ చచ్చిపోయినా అనుకున్నాడు. ఆయన చాలు అంటే ఈయనేమనుకున్నాడు? చచ్చిపోయినా. చాలు అనేటువంటి స్థితి ఎప్పుడొచ్చిందో దానికి చచ్చిపోయే మనసు కూడా వస్తుంది. గతించిన కాలము చాలు, గతించిన బతుకు చాలు అని అనుకున్నాడు. చాలు అని ఎప్పుడు అనుకున్నాడో అప్పుడే కదా చచ్చిపోయేది. అర్థమైంది కదా ఈ మాట? చాలు అనుకున్నప్పుడే చచ్చిపోయేది. ఇంకా చాలు ఈ బతుకు, నాకు ఇంకా చాలు, బతికిన కాడికి చాలు అని అనుకున్నాం అనుకో, నెక్స్ట్ ఏంటి? ఇంకా చావు. పేతురు అన్నాడు ఇంకా చాలు అని అన్నాడు, నెక్స్ట్ ఏంటి? చావు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితే ఇక జీవించువాడను నేను గాను, అంటే నేను చచ్చిపోయినా అని అన్నాడు. ఇక జీవించువాడని నేను కాదు, చచ్చిపోయినా నేను. చాలు, అయిపోయింది. ఇంకా ఆ తెగింపు వస్తే బాగుంటుంది. అప్పుడు దేవునికి మహిమ. కానీ మన పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే అట్లా లేదు. ఏం లే, పిల్లోడు 2 ఏళ్ల వయసే కదా, నడుచుకుంటూ కింద పడుతున్నాడు అంటే 3 ఏళ్ళప్పుడు నడుచుకుంటూ కింద పడ్డామే, 10 ఏళ్ళప్పుడు వచ్చిన కూడా పోత టపీమని కింద పడ్డాం, 15 ఏళ్ళప్పుడు కూడా పోత టపీమని కింద పడ్డాం, 25 ఏళ్ళ వయసు వచ్చింది పోత టపీమని కింద పడ్డాం. ఎవరిలో తెల్లనోళ్ళు పిల్లనేయాల్సిందే కానీ తెలిసిన వాళ్ళు ఎవడిస్తాడు? ఒకవేళ చున్నీకి వచ్చినప్పుడు పోత పన్నాడు అనుకో, అంతే సంగతి. అందుకని అటప్పుడు ఏం చేస్తారంటే కవర్ చేస్తారు, వాడిని ఆడికి లేని ఏర్పోనియరు అనమాట. అట్లా ఎన్నిసార్లు కవర్ చేసుకుంటున్నామో ఏమో, ఎన్నిసార్లు పడిపోయే జీవితమో ఏమో. ఎట్లా దేవునికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ సంగతి అది రెండోది అట్టుంచండి. అసలు నీ మనసాక్షి, మన మనసాక్షి ఎట్లా మనలను ఒప్పుకుంటుంది, మన మనసాక్షి మనలను ఎట్లా ఒప్పుకుంటుంది, అది పాయింట్. కనుక మనము దేవుని మహిమార్థమై బతకాలి అని దేవుడు మనలను సృష్టించినాడు. మనం దేవుని మహిమ కోసం బతికేటోళ్ళమని దేవుడు మనలను సృష్టించినాడు. అంతకంటే తక్కువగా బతికితే దేవుని దగ్గర మనం నిరుత్తరులము, జవాబు చెప్పుకోలేని వాళ్ళము. సరే, ఏమి చేతులు కట్టుకుని నిలబడ్డాం అంతే. అంతే మన సాక్ష్యహీనమైన జీవితం, బోధిస్తున్న జీవితాలు, బోధిస్తున్నాను కదా అనేటువంటి స్పృహ లేదు. వాక్యం చెప్తున్నా జీవితాలు అట్లే ఉన్నాయి, పాటలు పాడుతున్నా జీవితాలు అట్లే ఉన్నాయి, వాయిద్యాలు వాయిస్తున్నా జీవితాలు అట్లే ఉన్నాయి, విశ్వాసులుగా ఉంటున్నా జీవితాలు అట్లే ఉన్నాయి. బోధకులు విశ్వాసులు వెరసి మొత్తం సమాజం అంతా కూడా, క్రైస్తవ సమాజంలో సాక్ష్యం కోల్పోయింది. కొంచెం ఓర్చుకోవలసిన సమయంలో అంతవరకు లోపల ఉన్నదంతా బయటికి పొంగి పొర్లుతుంది. కొంచెం ఓర్చుకోవాల్సిన వయసు,
కొంచెం ఓర్చుకొనవలసిన సమయంలో మొత్తం లోపల ఉన్నదంతా బయటికి పొంగిపొర్లుతుంది. విచారకరమైన సంగతి. మాట గాని కొంచెం ఓర్చుకొనవలిస్తే పర్వాలేదు, మనసు సంతోషపడుతుంది. కానీ ఓర్చుకోలేకుండా దుబారుగా మాట్లాడుతున్నాం. మాట్లాడాల్సిన మాటలన్నీ టప 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 మాట్లాడి దుబారుగా తర్వాత నన్ను క్షమించండి, ఏం ఉపయోగం? నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనమైన విషయం. దేవునికి అయిష్టమైనవన్నీ చేసి ప్రభువా నన్ను క్షమించు అంటే ఏం ఉపయోగం? నిష్ప్రయోజనం. కొంచెం మరల్చుకొనవలసిన విషయంలో మరల్చుకోకుండా మనల్ని మనం పారేసుకొని ఆ తర్వాత క్షమించమంటే ఏం ఉపయోగం? నిష్ప్రయోజనం. కనుక సాక్ష్యం కలిగి జీవిద్దాం, అలాగున బ్రతుకుదాం. ప్రభు కొరకు మనం సంసిద్ధం చేసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడు, నేను నీకు సాక్షిగా జీవించడానికి, నీ మహిమార్థమై బతకడానికి, నన్ను నేను ఘనపరచుకోవటానికి నాకు సహాయించి. మనం విన్న 2 మాటలు, మొదటిది విని విశ్వసించుట వలన, రెండవది సాక్ష్య జీవితం వలన దేవుణ్ణి మహిమ పరచుట. అది ముఖ్యం. దేవుడు వీటిని డిమాండ్ చేస్తున్నాడు, కోరుతున్నాడు. దేవునికి మహిమ రావాలంటే ఇంత తతంగం ఉంది. దేవునికి మహిమ రావాలంటే ఇంత తతంగం ఉంది. దేవునికి మహిమ రావాలంటే ఇంత వెల చెల్లించాలి, ఇంత క్రయం చెల్లించాలి, ఇన్ని చేయాలి దేవునికి మహిమ రావాలి అంటే. కానీ అవన్నీ చేయడానికి చేతగాక దేవుణ్ణి ఎంత బాగా మహిమపరుస్తున్నారంటే వింటున్నాం కదా. బయట చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. చప్పట్లు కొడితే దేవునికి మహిమ. అట్టయితే రోజుకు 100 చప్పట్లు కొట్టము, 100 కొడతాం. ఆటలు పాడి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఆటలు పాడడం వలన దేవునికి మహిమన. కాబట్టి ఘనమైన జీవితం ద్వారా దేవుని మహిమపరచడానికి బదులుగా చీప్ జీవితాలను ఎన్నుకున్నాం అన్నమాట. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ, పాటలు పాడి దేవునికి మహిమ, ఇట్లాంటి పథకాలను ఎంచుకున్నాం మనం. అందుకు వాటి ద్వారా దేవునికి లేదు మహిమ, మనకు. విని విశ్వసించట ద్వారా మహిమ, రెండవదిగా సాక్షి జీవితం ద్వారా మహిమ. మంచిది. ప్రభు ఈ మాటలను మన మనస్సులో ఉంచి ఫలింప చేయనట్లుగా, ప్రభువా నన్ను దర్శించు అని చెప్పి ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన. తలంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మనల్ని మనం పరీక్షించుకొనుట మంచిది. ప్రభువా నన్ను దర్శించమని అడగడం మంచిది. నాకు సహాయం చేయమని అడగడం మంచిది. అది మనం గుర్తుంచుకుందాం. ప్రభువా నన్ను దర్శించు, నాకు సహాయం చేయి, నన్ను కనికరించు. నేను అమ్మబడిన వాణ్ణి, అమ్మబడిన దానని. అయితే నన్ను విడిపించిన నీ రక్తం చేత నన్ను దయతో జ్ఞాపకం చేసుకుని నీ మహిమార్థమై నేను జీవించటం నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం, కనికరించమని అడుగుదాం. ఎన్నిసార్లు తప్పిపోయిన జీవితం, ఎన్నిసార్లు ఓడిపోయిన జీవితం, అవిశ్వాసపు జీవితం, సాక్ష్యము లేని జీవితం. ప్రభువా నన్ను కరుణించమని అడగదాం, నాకు సహాయం చేయమని చెప్పి ప్రభువుని అడుగుదాం.
ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేసుకు. మీకు స్తోత్రం. నిశ్చయముగా మేము అమ్మబడిన వారమే. ఎంతో ప్రేమ చేత మీ కుమారుని రక్తం, అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని కొన్నారు. మీరు మమ్మల్ని విడిపించిన మా బానిస బుద్ధి మాత్రం మారలేదు. గతాన్నే ఇష్టపడుతున్నాం. పాత బ్రతుకు ఛాయలు మారలేదు. ఘనతను కోల్పోయినాం, సాక్ష్యమును కోల్పోయినాం, మీ మహిమను మేము కోల్పోయినాం. ప్రభువా, దయతో కనికరించు. ఇంకెంతకాలం ఈ జీవితం? ఏండ్లు గతించిపోతున్నాయి. వంకర బుద్ధి సరిగ్గా మారట్లేదు, చక్కనవ్వడం లేదు. మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని కనికరించండి. ధ్యానము ద్వారా మాలో కదలికను కలిగించండి. నీ కృప చేత బలపరచమైపోండి. సహాయం మాకు అనుగ్రహించమని, కనికరం చూపించమని వేడుకుంటూ, ప్రభువా, మీ దాసుల ద్వారా మీరు మాట్లాడి మహిమ పొందండి. మీ సహాయం అనుగ్రహించి దీవించండి. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. రావలసిన వారిని సకాలంలో రప్పించండి. ఈ 2 దినాలు మీ సన్నిధి, మీ తోడు, మీ కరుణ కటాక్షం మా మీద ఉంచండి. మాలో ఎవరేమీ కానీ బలహీనతల గురి కాకుండా, రోగముల గురి కాకుండా, అపాయముల గురి కాకుండా మీరే కాపాడి కరుణించి సంరక్షించమని, మీ దాసులను మీ ఆత్మచేతని మహిమ పొందమని, భోజన పానాదుల విషయాల్లో సహాయం చేయండి. క్రీస్తు యేసు పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.